లయకారకుడైన మహాశివుడికి సంబంధించి పంచభూత శివలింగాలు మనకు చేరువగా దక్షిణాది రాష్ట్రంలోనే ఉండడం విశేషం. వీటిని దర్శించడం భక్తులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సకల ప్రాణకోటికి ఆధారం పంచభూతాలైన గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని అంటారు. ఆ పంచభూతాలకు ప్రతిరూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచభూత శివలింగాలను పూజిస్తారు. హిందూ సంస్కృతిలో పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించి ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గవి పంచభూత శివలింగాలు. వీటిలో 4 దేవాలయాలు తమిళనాడు రాష్ట్రంలో ఉండగా ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మహాశివరాత్రి వంటి ముఖ్యమైన రోజుతో పాటు ఇతర పవిత్ర పుణ్య దినాల్లో ఈ క్షేత్రాలను దర్శించేందుకు భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు. మీకు కూడా ఈ క్షేత్రాలను దర్శించాలనే ఆసక్తి ఉంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. అలాగే మా భక్తి మార్గం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఆకాశలింగం నటరాజస్వామి ఆలయం తమిళనాడులోని కడలూరు జిల్లాలో గల ముఖ్య పట్టణం చిదంబరం. చెన్నై నుంచి 231 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వపత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్ని, ముక్తిని సూచించే ఎరుపు రంగు ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూల విరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీ స్థలం ఉంటుంది. నిరాకారుడుగా ఉన్న స్వామికి ఇక్కడ పూజలు జరుపుతారు. తమిళనాడు శివాలయాలకు పుట్టిల్లు అని చెప్పవచ్చు. చోళ, పాండ్య చక్రవర్తులు శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఎన్నో శివాలయాలు ఇక్కడ వెలుగొందుతుంటాయి. తిల్లై కాళీ ఆలయం, పాశుపతేశ్వర ఆలయం, అన్నామలై యూనివర్సిటీ, పిచ్చవరం పిక్నిక్ స్పాట్లను ఇక్కడ సందర్శించవచ్చు. చెన్నై నుంచి చిదంబరానికి నేరుగా రైలులో చేరుకోవచ్చు. తమిళనాడులోని వివిధ ప్రదేశాల నుంచి చిదంబరానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. పృథ్వీలింగం ఏకాంబరేశ్వర్ ఆలయం కంచి ఉత్తర భాగాన్ని శివకంచి అంటారు. పంచభూత క్షేత్రాలలో ఒకటైన ఏకాంబరేశ్వర్ ఆలయం పృథ్వీ అనగా భూమికి సూచికగా ఉంది. భారతదేశంలో అతిపెద్ద గోపురాలలో ఈ ఆలయం ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో కంచిలో గల మామిడి చెట్టు కింద స్వామి వెలిశాడు కాబట్టి ఏకాంబరుడు అనే పేరు వచ్చిందని, ఈ స్వామి భూమిని సూచిస్తాడు అని చెబుతారు. దేవాలయం లోపల మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. అలాగే ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. దాదాపు 3500 సంవత్సరాలు వయసు గల మామిడి వృక్షం ఇక్కడ ఉంది. ప్రస్తుతం ఆ మామిడి చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం. వాయులింగం శ్రీకాళహస్తీశ్వర్ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. శ్రీకాళహస్తిలో గల ఈ దేవాలయం శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు, ఈ 3 పేర్లతో ప్రసిద్ధి చెందింది. స్వయంభువుగా వెలిసిన ఇక్కడి శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ లింగం వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు. మహాశివరాత్రి నాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. దేవాలయాన్ని పల్లవులు,
తర్వాత చోళులు నిర్మించినట్టుగా శిలాఫలకాల ద్వారా తెలుస్తుంది. తిరుపతికి 40 కిలోమీటర్ల దూరంలో గల శ్రీకాళహస్తికి ప్రతి 5 నిమిషాలకు బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర జిల్లాల నుంచి నేరుగా శ్రీకాళహస్తికి బస్సు సౌకర్యం కూడా ఉంది. శ్రీకాళహస్తికి 3 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ ఉంది. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు జంక్షన్ నుంచి తిరుపతికి వెళ్ళే రైలు మార్గం కాళహస్తి గుండా వెళుతుంది. జలలింగం జంబుకేశ్వర్ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి 11 కిలోమీటర్ల దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వర్ ఆలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం జలంను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఏనుగుల చేత పూజలందుకుంటున్న క్షేత్రమని, జంబూ వృక్షాలు అనగా తెల్ల నేరేడు అధికంగా ఉండటం వల్ల కూడా ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. జంబుకేశ్వరుడిగా పూజలందుకుంటున్న శివలింగం పానపట్టం ఎల్లప్పుడూ నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం చూపించేందుకు లింగం పానపట్టుపై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి తీసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలోని గవాక్షానికి నవద్వార గవాక్షం అని పేరు ఉంది. చెన్నై నుంచి శ్రీరంగం, అక్కడి నుంచి తిరుచిరాపల్లి చేరుకోవడం సులువు. అగ్నిలింగం అరుణాచలేశ్వర్ ఆలయం దక్షిణ భారతంలో వెలిసిన పంచలింగ క్షేత్రాలలో అగ్ని భూతలింగానికి అరుణాచలేశ్వర్ ఆలయం ప్రతీక. తమిళనాడులోని తిరువన్నామలై జిల్లాలో ఉంది ఈ క్షేత్రం. తేజోలింగం గనక దీన్ని అగ్నిక్షేత్రం అంటారు. ఈ దేవాలయం శివాజ్ఞ చేత విశ్వకర్మచే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం ఏర్పాటైందని పురాణాలు తెలుపుతున్నాయి. అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం. గిరి ప్రదక్షిణ చేయడానికి వీలుగా చుట్టూ రోడ్డు ఉంది. చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచలేశ్వర్ ఆలయం, తిరుపతి నుంచి రైలులో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.